ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటే తీవ్రమైన అసూయతో వారి బాండింగ్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు కొంతమంది దుష్టశక్తులు. అలా వారిపై ద్వేషం వెళ్లగ్రక్కేవారు కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే అనుకుంటే అది పొరపాటు. టీడీపీ సోషల్ మీడియా వింగ్లో కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల బాండింగ్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నేడు జరిగిన సంఘటన గురించి చెప్పుకుందాం. సింహాచలం దేవస్థానంలో 300 రూపాయల క్యూలో గోడ కూలి 7 భక్తులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. దీనిపై ఎవరో స్పేస్ పెట్టారు. ఈ స్పేస్లో కొంతమంది పచ్చపార్టీకి చెందిన ఎన్ఆర్ఐ కార్యకర్తలు, అలాగే రాష్ట్రంలోని కార్యకర్తలు కూడా జాయిన్ అయ్యారు. షాకింగ్ థింగ్ ఏమిటంటే వీరిలో కొంతమంది సింహాచలం దుర్ఘటన గురించి చెప్పి నవ్వుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిపై జోకులు వేసుకున్నారు. ఇప్పుడు వీరి విచిత్రమైన యాటిట్యూడ్కు ఎలాంటి కామెంట్లు వచ్చాయో పరిశీలిద్దాం. అరే, ఆ స్పేస్లో పవన్ కళ్యాణ్ గారిని కామెడీ చేయడానికి ఎందుకు చూశారా? అంత ఘోరంగా వెటకారం ఎందుకు చేశారు? ఏం అవసరం వచ్చింది? పొత్తులోనే ఉన్నాం, కూటమిదే గవర్నమెంట్ కదా. ఇష్యూలో బ్యాడ్ నేమ్ CBNకే వస్తుంది కదా. 8 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఫన్ చేసుకుంటున్నారు. కనీసం మనుషులు చనిపోయారని కొంచెం కూడా బాధ ఉండదా వీళ్ళకి? హిందువులు అంటే ఎందుకు అంత ద్వేషం మీ పార్టీ వాళ్ళకి? స్టాక్ మార్కెట్లో లాస్ వస్తే ఆ లాస్ కవర్ చేసుకోవడానికి ఇంకా పెట్టి ఇంకా లాస్ అయినట్టు ఉంది మీ టీడీపీ SM బిహేవియర్. జస్ట్ పీకే బీజేపీ మీద ఉన్న హేట్రెడ్తో పాస్టర్ అప్పుడు పాస్టర్ సైడ్ తీసుకున్నారు. తర్వాత పెహల్గాంలో సెక్యులర్ అవతారం ఎత్తారు. ఫర్గెటింగ్ అబౌట్ 28 డెత్స్. నెక్స్ట్ G3 ఎపిసోడ్లో తప్పు ఏం లేదు అని. ఇట్స్ టైమ్ టు టేక్ ఏ బ్రేక్ టీడీపీ SM. సాడ్ స్టేట్ ఆఫ్ పాలిటిక్స్, వరస్ట్ హ్యూమన్ బీయింగ్స్. వీళ్ల బ్రతుకంతా కళ్యాణ్ మీద పడి ఏడవడమే. పెహల్గాం ఇష్యూ అప్పటి నుంచండి ఆల్మోస్ట్ ఇలానే బిహేవ్ చేస్తున్నారండి. అట్లీస్ట్ చనిపోయిన వాళ్ళ మీద మెర్సీ లేకుండా ఆ ప్లేస్లో సైనిక్స్ ఉండాలని కోరుకోవడం ఏంటి? దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ రియల్ ఎనిమీస్ ఆఫ్ కూటమి. దే ఆర్ వర్కింగ్ ఫర్ వైసీపీ ఐ థింక్. విశ్వాసం లేని కుక్కలు కూడా ఉంటాయి మన సమాజంలో, మొరగనివ్వండి. మనుషులు అనేది మర్చిపోయి ఇలా మురిగే కుక్కలను ఎంకరేజ్ చేస్తారో ఏరి పారేస్తారో టీడీపీ వాళ్ళ ఇష్టం. టైం వచ్చినప్పుడు కొడితే మురిగే ప్రతి నోరు మూసుకోవాలి.